కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై నమ్మకం లేకనే జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. తనకు తాను తిరుపతి పర్యటనను రద్దు చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. డిక్లరేషన్ ఇచ్చి కొండపైకి వెళ్లడానికి జగన్కు వచ్చిన ఇబ్బంది ఏంటని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. దేవస్థానాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పనులు సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వాడుకున్నాడు. ఇది అందరూ కూడా తెలిసిందే. చివరికి అక్కడ తయారు చేసే ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసినటువంటి పరిస్థితి. ప్రసాదంలో కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది, ఆ నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు కలిసింది అని చెప్పి NDDB రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ను కూడా వీళ్ళు తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తారు. నిన్న ముఖ్యమంత్రి గారిని ఎవరు ఆపలేదే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టినారు. మన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఆయనే నేను సైన్ చేస్తానని చెప్పి పెట్టి సైన్ చేసి వెళ్ళారు. మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? ఎవరు తిరుపతి దేవస్థానానికైనా మేము డిక్లరేషన్ చేసి వెళ్తామని చెప్పే అధికారం ఉంది అందరికి. దాన్ని మేము ఆపలేదే. నీ అంతటి నువ్వే ఆగిపోయి సింగిల్గా వెళ్ళడమే తప్ప కుటుంబ సమేతంగా వెళ్ళారా? ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నోటీసులు ఎవరికి ఇవ్వలే. కాకపోతే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా, జన సమూహాన్ని గ్యాదర్ చేయకుండా స్వామివారి దర్శనం చేసుకుని నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అక్కడ ఏదో డ్రామా చేయాలి, షో చేయాలనే తప్ప ఇవాళ నిజంగా అలాంటి నువ్వు కూడా గ్యాదరింగ్ చేస్తే బయట వాళ్ళ సంఘాలు బోనంత మంది బయలుదేరుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము కంట్రోల్ చేయాలి, శాంతి భద్రతను కాపాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత మీద ఇవాళ అందరూ ఆందోళనగా ఉన్నారు. అన్ని సంఘాలు బయలుదేరుతున్నాయి. ఇది ఒక దేవస్థానానికి ఈరోజు జరిగింది, రేపు మిగతా చర్చిలకు జరగవచ్చు, లేకపోతే మసీదులు జరగచ్చు అని చెప్పి అందరూ కూడా ఆందోళనతోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఇంకా ఆగో, ఇంకా అవి ఎవరో నీ వల్ల సాగో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి అని చెప్తా అన్న. తిరుమల తిరుపతి